Shubhodayam. Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడుతెడుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాయులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాలలో వాటి మీద ఉన్న సందేహాలు సమాధానాలు మనం తెలుసుకుంటున్నాం. లెట్స్ గో టు ద టాపిక్. మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ ఏంటంటే, మనము సాక్షిగా ఉండటం అనేది అభ్యాసం చేస్తున్నప్పుడు అంత మౌన స్థితి, క్వైట్గా ఉండటం, అలా సైలెన్స్లో స్థితమైపోవటం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు నా చుట్టుపక్కల ఉన్నవారంతా కూడా నన్ను కామెంట్ చేస్తున్నారు, ఏంటి అంత సీరియస్గా ఉన్నావు అని. వాళ్ళు చెప్పే దాంట్లో ఏదో కొంచెం అనిపించింది, నిజమేనేమో అనిపించింది. ఏ విధంగా ఇలా మౌన స్థితిలో ఉండి అంతా జీవితం అంతా ఒక ఇదిలాగా ఆటలాగా చూస్తూ ఉండటం, లేదా అందరితోనూ ఇదిగా ఉంటూ నేను మౌన స్థితిలో ఎదగడం అనేది ఎలా సాధ్యమవుతుంది అని అడిగాను. సమాధానం ఏంటంటే, నిజంగా సైలెంట్గా ఉంటే ఇతరుడు ఏమన్నా నువ్వు పట్టించుకోవు, ఇతరుల మాటల మీద నువ్వు దృష్టి పెట్టవు. ఇతరుల మాట మీద, ఇతరుల యొక్క అభిప్రాయాల మీద వారికి ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వు సైలెంట్గా ఉండలేవు. అది నువ్వు సైలెంట్గా లేనట్టే లెక్క. వాస్తవం ఏంటంటే, ఇతరులు నీ గురించి ఏం చెప్తారో అని వెయిట్ చేస్తున్నట్టుంది. వారి అభిప్రాయాలు లేదా వారి అప్రూవల్ కావాలి, వారు నిన్నేదో పొగడాలి, నువ్వు ఇంత మౌనంగా ఉన్నావు అని గొప్పగా పొగడాలి అనే దానికోసం వెయిట్ చేస్తున్నట్టుంది. నీ మౌన స్థితి ఇతరుల అంగీకారం కొరకు, వారి సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నట్టుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, నువ్వు సైలెంట్గా ఉండటం మీద నీ మీద నీకు కాన్ఫిడెంట్ లేదు. నువ్వు సైలెన్స్గా ఉండటం మీద కాన్ఫిడెంట్ లేదు. ఎందుకంటే ఇతరుల అభిప్రాయాలు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే, నీ సంగతి నీకు తెలియకపోతే ఏమవుతుంది? ఇతరుల అభిప్రాయాలు చాలా అర్థవంతంగా కనబడతాయి. ఇతరుల అభిప్రాయాలు అనేది జ్ఞానం కాదు. ఇతరుల అభిప్రాయాలు అనేది జ్ఞానం కాదు. నువ్వు రకరకాల అభిప్రాయాలు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అనే వాటి అన్నిటిని పోగేసుకుంటూ ఉంటావు. నీ సంగతి నీకు తెలియదు. అసలు నువ్వు ఎవరివి? యూ డోంట్ నో వాట్ యు ఆర్, హూ యు ఆర్. ఎవరు నువ్వు? అసలు ఏం జరుగుతుంది నీకు? నువ్వే అడుగుతూ ఉంటావు ఇతరులని, నాకేం జరిగిందండి అని నువ్వు అడుగుతూనే ఉన్నావు ఇతరులని. నువ్వు నిజంగా మౌనంగా, నిశ్శబ్దంగా స్థితమై ఉంటే నీకు ఏ స్నేహితులు, ఏ అభిప్రాయాలు అవసరం లేదు. అసలు వారి ఒపీనియన్ కూడా నీకు అర్థవంతంగా ఉండదు. అప్పుడు నీకు నవ్వు వస్తుంది. వాళ్ళు ఏవైతే అనుకుంటే అనుకోనిలే, మనకేమి పోయింది అని నువ్వు అంటావు అన్నమాట.
కానీ నువ్వేమైంది, ఎఫెక్ట్ అయ్యావు. వారు చెప్పింది నీ లోపలికి వెళ్ళింది, డిస్టర్బ్ అయ్యావు. అంటే నీ మౌనం అనేది ఏదో బలవంతంగా ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది తప్ప అది సరిగ్గా లేదు, సరైనది కాదు, ఫాల్స్. అది సహజ స్థితిలో నీలో వికసించలేదు ఆ మౌనం. ఆ మౌన స్థితి అప్పటికప్పుడే స్పాంటేనియస్గా ఫ్లవరింగ్ అవ్వలేదు. నువ్వేమో ఏదో చెప్పారు, బలవంతంగా చేస్తున్నావు, ఫోర్స్గా చేస్తున్నావు ఆ సైలెన్స్గా ఉండాలని. లోపలేమో ఉడికిపోతున్నావు, పైకి మాత్రం మౌనంగా ఉన్నావు, లోపలేమో బయలవుతున్నావు, ఉడికిపోతున్నావు నువ్వు. ఎవరైనా నేను సైలెంట్గా ఉండొద్దు అని చెప్తారా? అది మంచిది కాదు. అంత మౌనంగా ఎందుకు ఊరికే గమ్మున కూర్చుంటావు? ఎవరితో మాట్లాడకుండా గమ్మున కూర్చుంటావు ఎందుకు? అది తప్పు అని ఎవరైనా అంటారా? వెంటనే నీ మౌనాన్ని భంగం చేసుకుని బయటకు వచ్చేద్దామని వ్యవహారంగా ఉంది నీ వ్యవహారం. నీ యొక్క ప్రశ్న అలాగా ఉంది. లేకపోతే నన్ను ఎందుకు అడుగుతావు? అయ్యో నా మౌనం వెళ్ళిపోయిందే అని ఎందుకు అడుగుతున్నావు? వారు చెప్పే దాంట్లో ఏదో అర్థం అనిపించిందండి అని అంటున్నావేంటి? నువ్వు సీరియస్గా, యూ హ్యావ్ బికమ్ సీరియస్గా ఉన్నావు. సో వాట్? అయితే సీరియస్గా ఉంటే తప్పే ఉంది. నువ్వు పుట్టడమే సీరియస్గా పుట్టావేమో, సీరియస్గా ఉంటావు, సీరియస్గా ఉండు. సీరియస్గా ఉన్నావు, సీరియస్గా ఉంటావు కూడా. నువ్వు సీరియస్గా ఉండాలంటే నువ్వు అందరితో కలిసి ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే ఉండదు కదా. లేదు నువ్వు అందరితో హాయిగా కలిసి మెలిసి హాయిగా ప్లేఫుల్గా ఆటకాయితనంగా ఉండాలంటే, నువ్వు సీరియస్గా ఉండాలంటే అది కుదరదు కదా. అలా అలా నువ్వు అందరితో నువ్వు చక్కగా హాయిగా ఉండి, లేకపోతే కలిసిమెలిసి ఉండి, లేదా ఆటకాయితనంగా ఉంటే నువ్వు నువ్వు మౌనంగా ఉండాలని డిస్ట్రాయ్ ద హోల్ ప్లే. ఆటంతా పోయింది. కొంతమంది ఉంటారు సీరియస్గా ప్లేయర్స్, మరి జీవితం అంతా ఒక గేమ్ ఆడాలంటే ఎంతో సీరియస్గా తీసుకొని ఆడతారు. వారు ఇంకా యాంగ్జైటీ, ఇంకా వారి ఆటలో ఆ సీరియస్నెస్లో ఇంకా యాంగ్జైటీ క్రియేట్ చేసుకుంటారు వారు. ఓషో గారు అంటారు ఒకరి గురించి, ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు, అతని జ్ఞాపకాలు గురించి నేను చదివాను. డే టు డే ప్రాబ్లమ్స్ గురించి మరీ వర్రీ అవుతూ ఉండేవాడట. ఎవరు అడిగారు, నువ్వు మరింత వర్రీ ఎందుకు అవుతాయ్యా, ప్రతి సమస్యకి నువ్వు వర్రీ అయిపోతున్నావు, గోల్ఫ్ ఆట ఆడు అన్నాడు. ఆ గోల్ఫ్ ఆట ఆడితే నీ యాంగ్జైటీ తగ్గిపోతుంది అన్నారంటే ఎవరో చెప్పారు. అతను ఆట మొదలెట్టాడు. అదే మనిషి ఎలా మారుతాడు? ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది. నిద్ర పట్టేటప్పుడు ఆ గోల్ఫ్ ఆట గురించి ఆలోచిస్తూ అతను రాత్రంతా ఆట మొదలెట్టాడు. ఓ పక్కనేమో అతను అతను అతని యొక్క పరిశ్రమలో వాటి బర్డెన్ ఉంది, ఆ ఇండస్ట్రీ యొక్క బర్డెన్ ఉంది. ఇప్పుడు ఇంకొక కొత్తది తెచ్చుకున్నాడు, ఇతని మీద ఇంకోటి పెట్టుకున్నాడు. ఆ గోల్ఫ్ ఆట ఆడితే బాగుంటుంది అన్నారు కదా అని దాన్ని అది ఆ బర్డెన్ తెచ్చి పెట్టుకున్నాడు. అది ఆడాలి, ఇది ఆడాలి. అదేనా బలవంతుడే, ఆ గోల్ఫ్ ఆట ఆడుతున్నాడు, కానీ మనసు అలానే ఉంది, అది సీరియస్గానే ఉంది. సేమ్ మైండ్ ఎక్కడ మారుతుంది? ఓకే, సీరియస్గా ఉన్నావు, సీరియస్గా ఉండు, దాని గురించి నువ్వేమి పట్టించుకోవాల్సిన విషయం కాదు. సీరియస్గా ఉండు.
లేదు, then you have already started being playful, then you are playful about your seriousness. సీరియస్నెస్ అంతా నాటకమే అంటే నాటకమే అవుతుంది. ఆట అంటే ఆటే, ఓకే. ఏమో దేవుడు నాకు ఈ పాత్ర ఇచ్చాడు, నేను సీరియస్గా ఉండాలని, ఈ సీరియస్నెస్ అనే ఆట ఆడమని నాకు ఈ నాటకంలో ఈ యొక్క పాత్ర ధరించమని ఇచ్చాడు. అవును, సీరియస్నెస్ పాత్ర పోషించు, ఏమవుతుంది? ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశావో నీ లోపల ఆ గోల్ అంతా మాయమైపోతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? లోపల మారిపోతుంది. నువ్వు యాక్సెప్ట్ చేసావు, నేను ఈ సీరియస్గా ఉండే పాత్ర ధరించాలని ఈ నాటకంలో దేవుడు నాకు ఈ విధంగా ఇచ్చాడు. ఓకే, గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ రోల్, అంతే, అయిపోయా. ఎప్పుడైతే నువ్వు ఈ విధమైనటువంటి భావన రీతిలో ఉన్నావో, యాక్సెప్ట్ చేసావో, అప్పుడు లోపల ఉన్నదంతా చక్కగా మాయమైపోతుంది, ఏ గోల ఉండదు. ఈ మాట అర్థమవుతుందా లేదా అది అడుగుతున్నా. నీ గోలంతా ప్రతి విషయంలోనూ ఒక సీరియస్నెస్ యూ కెన్ క్రియేట్ అవుట్ ఆఫ్ యువర్ ప్లేఫుల్నెస్. నీ నాటకంలో, నీ పాత్రలో ఆ సీరియస్నెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదు, ఆ సీరియస్నెస్లో ప్లేఫుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదా నువ్వు విచారంగా ఉండొచ్చు, ఆ విచారంగా ఉండడమే గొప్ప సీరియస్నెస్ కావచ్చు. ప్రతి ఒక్కరికి నేను విచారంగా ఉన్నాను, దిగులుగా ఉన్నాను అందరికీ చెప్పొచ్చు నువ్వు. లేదయ్యా, నేను పుట్టగతోనే నా సీరియస్గా పుట్టాను, నేను ఎలానే ఉంటాను అనొచ్చు. నేను నా పుట్టకే సీరియస్గా ఉంటుంది, నేను పుట్టినప్పటి నుంచి ఇలానే ఉన్నాను, నేను ఇలానే ఉంటాను, అంచేత మీరేం సీరియస్ అవసరం లేదు, నేను ఉండేది ఇంతే అని అనొచ్చు. సింపుల్, బీ సింపుల్, అలానే ఉండు, సింపుల్గా ఉండు. అప్పుడు నీకు నవ్వు వస్తుంది, అది మాయమైపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఉంటే కనుక అది మాయమైపోతుంది. అది ఎప్పుడు మాయమైందో కూడా నీకు తెలియదు. అది అక్కడున్న విశేషం. అంతేగాని ఇతరులు ఏదో అన్నారనే వ్యవహారం వాటి మీద శ్రద్ధ పెడితే అది ఒక పెద్ద రోగం అవుతుంది. నిన్ను మరింత నిన్ను ఎక్కడికి తీసుకుపోతారో ఇతరులు రకరకాల ఒపీనియన్ చెప్తూ ఉంటారు. ఆ ఒడ్డుకో ఈ ఒడ్డుకో ఏడో ఒడ్డు పోతూనే ఉంటావు. అసలు ఇతరులు ఎవరయ్యా? ఇతరుల సంగతి పక్కన పెట్టేస్తావు. నువ్వు ఎందుకున్నావు? అదే నువ్వు ఎందుకున్నావు? ఇతరుల మాటలు ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నావు? నువ్వు వారి అభిప్రాయాల మీద ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నావు? ఆ ఇంట్రెస్ట్, ఇతరుల అభిప్రాయాల ఇంట్రెస్ట్ చూపిస్తే నేను పిచ్చివాడికి తీసుకెళ్తాను. నేను ఇంకా నీకు పిచ్చి ఎక్కిపోతుంది. ఎందుకని? వారికి కూడా నువ్వు వేరే వాడివి. నీకు ఇతరుడు ఎలాగో ఆ ఇతరుడు కూడా నువ్వు ఇతరుడివే, అంతే. అంచేత ఇతరుల అభిప్రాయాల మీద ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, ప్రాధాన్యత ఇవ్వద్దు. నీ స్వ అనుభవం మీద శ్రద్ధ పెట్టు, నీ స్వీయ అనుభవం మీద శ్రద్ధ పెట్టు. నీ స్వీయ అనుభవమే జ్ఞానం, దాని మీద దృష్టి పెట్టు. అది నీవు సీరియస్గా, నీ స్వీయ అనుభవం సీరియస్గా ఉంటేనే మంచిగా ఉందంటే ఉండు, ఓకే, ఇట్ ఈస్ ఓకే. నువ్వు మౌనంగా ఉండాలి, సైలెన్స్గా ఉండాలి, ఆ సైలెన్స్లో నేను స్థితమై ఉండాలి, నేను సాక్షితత్వాన్ని ప్రాక్టీస్ చేయాలంటే చెయ్యి. అంతేగాని ఇతరులు ఏదో అన్నారు, నా మౌన భంగం చేస్తున్నారు, లేదా నన్ను ఇలా అంటున్నారు, ఇలా అయితే వారి మాటల్లో కొంచెం ఏదో అర్థవంతంగా ఉంది, ఈ కథలు పోవద్దు. ఇతరులు ఏమన్నా అన్నా నువ్వు డిస్టర్బ్ అవసరం లేదు.
అయితే మనమే కాన్ఫిడెంట్గా ఉండిచాము. అందుకే ఇతరుల అభిప్రాయాలు అడుగుతూ ఉంటాం. మన పట్ల మనకు విశ్వాసం లేదు, మన పట్ల మనకు నమ్మకం లేదు. అంచేత ఇతరుల అభిప్రాయాలు సేకరిస్తూ ఉంటాం అన్నమాట. ఏమండి సిగ్నేచర్ పెట్టండి నా సర్టిఫికేట్ మీద, ఇది ఓకేనా, నేను ఈ విధంగా ఉన్నాను ఓకేనా అని అడుగుతాం. సో అప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పానుకో అప్పుడు డిస్టర్బ్ అయిపోయింది. నువ్వు ఆ ఇంట్రెస్ట్ చూపించరు, వై బీ డిస్టర్బ్డ్ బై వాట్ అదర్స్ సే. నీ ఇంట్రెస్ట్ నీది, నువ్వు నీ కథ నీదే, నిన్ను ఉద్ధరించుకో, నీ దారి నీదే. అదులోడు ఏం చెప్తే నీకేమి. కానీ మనంతా సిగ్నేచర్ అడుగుతూ ఉంటాము. చాలామంది అభిప్రాయ సేకరణ, ఆహా నాకు ఇంతమంది మెజారిటీ, నేను బుద్ధుడిలాగా ఆలోచిస్తున్నానట, నేను చాలా బుద్ధుడిని అయిపోయానట, ఇదిలో మెజారిటీ నన్ను ఇదవుతున్నారు అని అనుకోవడం మొదలవుతుంది. ఇది ఎన్లైటన్ అయ్యే మార్గం కాదు నాయనా. ఇతరుల గోళ నువ్వు పట్టించుకున్నావంటే నువ్వు ఎన్లైటన్ కాలేవు. ఏమండి అటు ఇటు రెండో వైపులా సైమల్టేనియస్గా అటు మౌన స్థితిలోను ఇటు ఇది ఆటలోను ఉండడం సాధ్యమవుతుందా? నన్ను ఎదగొచ్చా, నేను గ్రో అవుతానా లేదా? అంటే ఏదో ఒక అంటే ఎలాగ అవుతావు? సైమల్టేనియస్గా ప్లేబుల్నెస్గా వన్ గ్రోస్ సైమల్టేనియస్ ఇన్ స్టిల్నెస్ అండ్ ప్లేబుల్నెస్. అంటే నేను మౌనంగా ఉన్నాను అంటే మళ్ళీ ఒక పక్క ఆటకాయితనంగా ఉండాలి, ఏదో ఒకటి ఫాల్స్ అవ్వాలి. అయితే ఆల్ దోస్ హూ హ్యావ్ నోన్ సైలెన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ప్లేబుల్. అంటే సీరియస్గా లేను అని 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 అంటారు. సైలెన్స్గా ఉన్నాడు, సీరియస్గా లేడు. వాళ్ళు నవ్వుతూ ఉన్నారు, నవ్వని. దే కుడ్ లాఫ్ నాట్ ఓన్లీ అదర్స్, దే కుడ్ లాఫ్ అట్ దెమ్సెల్వ్స్. ఒకవేళ సైలెన్స్గా ఉన్నాడంటే వాడు తను తాను చూసుకొని నవ్వుకుంటాడు, ఇతరులు చూసి నవ్వుతూ ఉంటాడు. అది ఒక సెపరేట్ వ్యవహారం. ఆ స్టిల్నెస్లో దాంట్లో కూడా అది ఒక సపరేట్గా ఉంటుంది, అది ఒక స్పెషల్ కేసు. అది ఆ స్పెషల్ కేసులో ఉదాహరణ ఎవరయ్యా అంటే బౌద్ధ ధర్మ ఎక్కడికి వెళ్ళాడు? చైనాకి వెళ్ళాడు. 1400 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి 1400 సంవత్సరాలు 1400 years ఎగో 1400 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి బౌద్ధ ధర్మం చైనాకి వెళ్ళాడు. ఆయన వెళ్తే ఏం చేశాడు? నెత్తి మీద చెప్పులు మోసుకుంటూ వెళ్ళాడు. వన్ వాజ్ అంటే అలా చెప్పులు మోసుకోవడం అంటే 2 చెప్పులు పెట్టుకున్నాడా? లేదు. ఒక చెప్పేమో కాలుకుంది, లేదా ఒక షూ ఏమో కాలుకుంది, ఒకటేమో నెత్తి మీద ఉంది. చైనా చక్రవర్తి అరే ఆయన వచ్చాడు, ఆయనకి భారతదేశం నుంచి మహానుభావుడు వస్తున్నాడు, ఆయనకి వెల్కమ్ చెప్పడానికి వచ్చాడు. వచ్చిన ఆయన ఈ అవతారం చూసి డిస్టర్బ్ అయ్యాడు. మీ గురించి చాలా 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 రూమర్స్ విన్నాను, చాలా వింతగా అనిపించాయి. మీరేమో ఎన్లైటెడ్ బుద్ధ, మీరు ఎన్లైటెడ్ కాబట్టి, ఒక మహానుభావుడు కాబట్టి, ఓ బుద్ధుడు కాబట్టి, అక్కడికి చక్రవర్తి మిమ్మల్ని కలవాలని వెల్కమ్ చెప్పాలని నేను వచ్చాను ఈ యొక్క చైనా సామ్రాజ్యానికి ఇచ్చాను. కానీ నాకు చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. నాతో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా ఏమిటి ఇతను ఎలా ఎన్లైటన్ అయ్యాడు, ఇతను ఎలా బుద్ధుడయ్యాడు అని వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యారు. మీరు ఎలాంటి మనిషి అండి బాబు మీరు అని చెప్పి అంటే ఆ బుద్ధుడు పక్కపక్క నవ్వాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు యాక్చువల్గా ఇతరుల ముందు అనటానికి బాగోదు కాబట్టి ఇతరులందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బౌద్ధ ధర్ముడు ఆ యొక్క చక్రవర్తి
కూర్చున్నారు ఆ బౌద్ధ ధర్మ రూమ్లో. అప్పుడు అడుగుతున్నాడు, ఏంటండి కదా, ఏంటి విషయం చెప్పండి, అసలు ఎందుకు ఇలాగా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని లేదా ఒక మూర్ఖశిఖామణిలాగా ప్రవర్తిస్తున్నారు? ఒకటేమో కాలుకుంటుందా షూ, ఒకటేమో నెత్తి మీద పెట్టుకుంటారా, ఏమిటి పని అని బౌద్ధర్ముడు నవ్వాడు. నన్ను చూసి నేను నవ్వుకుంటూ ఉంటానయ్యా, ఎందుకంటే టు షో యూ మై రియాలిటీ, ఇట్ ఈస్ గుడ్ టు షో యూ మై రియాలిటీ. నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని అని అంటే నా వాస్తవ స్థితి ఏంటో మీరు దర్శించలేదు. నా పై రూపాన్ని చూస్తున్నారు. ఒక నెత్తి మీద ఒక చెప్పు ఉంది, ఒక షూ ఉంది, దాని మీద దృష్టి పెడతారా, నా రియాలిటీ మీద దృష్టి పెడతారా? నా తల మీద చెప్పు ఉందా, లేకపోతే నా కాలికి చెప్పు ఉందా అనే దాని మీద నాకు దృష్టి ఉండదు. అసలు దాని మీద దృష్టి పెట్టను. కాలికి చెప్పు ఉన్నా నెత్తి మీద చెప్పు ఉన్నా రెండు ఒకటే, నాకు పెద్ద విషయం ఏది, నాకు ఏది ఉన్నతము లేదు, తక్కువ లేదు. నా దృష్టిలో ఏదో హయ్యర్ లేదు, లోయర్ లేదు, రెండు పోయినాయి నా దగ్గర. దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఇతరులు ఏమంటారు, ఇతరులు నా గురించి ఏమనుకుంటారనే దాని మీద కూడా నేను దృష్టి పెట్టను. ఇది మంచిది, ఇది చెడు, దిస్ ఈజ్ గుడ్, ఇది నాకు మంచిగా అనిపించింది. The first moment that I entered, I wanted to know what type of man I am. నేను ఎందుకు ఈ విధంగా వచ్చానంటే, నేను ఎలాంటి మనిషినో, ఎక్కువ తక్కువ భావాలు, వాడు ఎక్కువ వీడు తక్కువ అనే భావాలు నాలో లేవు అనేది ఎలాగో హయ్యరు లోయర్ అనేవి ఉండే డిజపేర్ అయిపోయినాయి అని ఏ విధంగా చెప్పాడో, దీన్ని ఎలాంటి వాడిని మీకు చూపించడం కోసం ఏ విధంగా ఉన్నా. ఇది పాయింట్. బోధిధర్ముడు అరుదైన ఒక బంగారమైన అరుదైన ఒక చక్కటి జ్యువెల్, అంటే ఒక నగ, ఏదో ఒక గొప్ప ఆభరణం లాంటివాడు, అరుదైన ఆభరణం లాంటివాడు. అతనితో పోల్చడానికి కొద్దిమంది ఉంటారేమో. అని ఏం చూపిస్తున్నాడు? ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ ఆధ్యాత్మిక మార్గం ఎలా ఉంటుందంటే ఏకాంతంగా ఉంటుంది. ఏకాంతంగా నువ్వు వెళ్ళాలి. ఆధ్యాత్మిక మార్గంలో నీ ఇనంతటి నువ్వే నడవాలి. సొసైటీ ఏముంటుంది, ఎలా ఉంటుంది అని దానికి సంబంధం లేదు. సొసైటీతో సంబంధం లేదు. అది ఒక ఉదాహరణ బౌద్ధర్ముడి గురించి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన ఉదాహరణ చెప్తున్నారు గుర్జీఫ్ గురించి. సరే, ఏమైందంటే గుర్జీఫ్తో ఇంటర్వ్యూ చేయడానికి ప్రెస్ వాళ్ళంతా, జర్నలిస్టులు అంతా వచ్చారు. జర్నలిస్ట్ వచ్చాడు, ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆ గొప్ప పేరు మోసిన జర్నలిస్ట్ అన్నమాట. ఆ గొప్ప పేరు మోసినటువంటి జర్నలిస్టు యొక్క ఇంటర్వ్యూ కనుక అయితే న్యూస్ పేపర్లో పడుతుంది. ఆయన గురువుగారి యొక్క ఫోటో బ్రహ్మాండంగా ఉంటుంది. న్యూస్లో పబ్లిష్ అయిపోతుంది. అలాగే న్యూస్లో టెలికాస్ట్ అవుతుంది. అంత అయిపోతుంది. గొప్ప ప్రచారం అవుతుందని చెప్పి గుర్జీఫ్ శిష్యులు అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు, చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఆ జర్నలిస్టు పట్ల చాలా గౌరవంగా ఆహ్వానించారు. కానీ గురువు యొక్క వాస్తవ స్థితి ఏమిటి మర్చిపోయారు. ఆ గురువు ఎలా ఉంటారు ఏమిటి అనే దానికి మర్చిపోయారు. ముందు అంతా జర్నలిస్ట్ దగ్గర చేరారన్నమాట. ఆ జర్నలిస్ట్ని కౌగులించుకున్నారు. ఆ జర్నలిస్టు చుట్టూ చేరారు. సరే, బాగానే ఉంది. ఇంటర్వ్యూ బిగిన్ అయింది. వాస్తవానికి అది బిగిన్ కాల. ఆ జర్నలిస్ట్ అడిగాడు, క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒక్క నిమిషం ఆగండి అంటున్నాడు గుర్జీఫ్. అంతే.
అయితే జస్ట్ బై హీస్ సైడ్ వాజ్ సిట్టింగ్ ఏ లేడీ, ఒక లేడీ కూర్చుని గుజ్జీ అడిగాడు, ఆమెను అడిగాడు, ఈరోజు ఏమి వారము అన్నాడు. సండే అండి అని. అదేంటి, అదెలా సాధ్యం అవుతుంది? నిన్నేమన్నావు? సాటర్డే అన్నావు. ఈరోజు ఈరోజు సండే ఎలా అవుతుంది? అది ఈరోజు సండే ఎలా అవుతుంది? నిన్న సాటర్డే అయితే ఈరోజు సండే అవుతుందా అన్నాడు. చూడండి, అది ఎలా ఉంది, ట్రిక్ అనమాట. నిన్నేమో సాటర్డే అని చెప్పావు, ఇప్పుడు సాటర్డే అంటే సాటర్డేనే ఉండాలి, అంతేగాని సండే ఎందుకు అవుతుంది? సండే ఎలా అవుతుంది? సండే అంటే సాటర్డేనే ఉండాలి, సండే ఎలా అవుతుందని. జర్నలిస్టు టక్కర్ వేసి నుంచుని, ఈ పిచ్చోడితా నేను ఇంటర్వ్యూ చేసేది అని చెప్పి చక్క వెళ్ళిపోయాడు. ఏం జరిగిందని శిష్యులకి అర్థమైపోయింది. వాట్ హ్యాజ్ హ్యాపెండ్? జర్నలిస్ట్ వెళ్ళిపోయాడు. గుజ్జి పక్క నవ్వాడు. ఇతరులు ఏమనుకుంటారు, ఇతరులు ఏం చెప్తారు, ఇవన్నీ ఇర్రెలెవెంట్, అది పట్టించుకోవాల్సిన విషయం కాదు. నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు అనేది, దట్ ఈస్ ఇంపార్టెంట్. అది అథెంటిక్. నువ్వు అథెంటిక్గా ఉండు. నువ్వు సెల్స్గా ఉండాలంటే హాయిగా ఉండు, సెల్స్గా ఉండు. నువ్వు నవ్వాలంటే నవ్వు, అంతే. నువ్వు నవ్వు మంచిది కాదు, ఇతరులు అమ్మో ఏమని అనుకుంటారు, ఈ ఏడుపులు ఉండకూడదు. నువ్వు సీరియస్గా ఉండవు, సీరియస్గా ఉంటావు, వాట్స్ ఎవర్ యూ ఫీల్ ఇట్ లైక్ దట్. ఇంకో మాస్టర్ గురించి, డోజోన్ అనేటువంటి జన్ మాస్టర్ గురించి అవుతున్నాను. ఎంటర్టైన్మెంట్ పొందాడు. చాలామంది అడిగారు, తర్వాత ఏం చేస్తారండి అంటే, ఒక కప్పు టీ తాగుతానికి ఆర్డర్ ఇస్తారన్నాడు, అంతే. ఎంటర్టైన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారని అంటే, ఏమన్నాడు, ఐ ఆర్డర్డ్ ఏ కప్ ఆఫ్ టీ అని అన్నాడు, అంత సింపుల్గా. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, అంత సింపుల్, ఫినిష్. ఆయన ప్రతి విషయాన్ని అలా ప్లేఫుల్గా తీసుకోవడం, ఆటకాయతనంగా తీసుకోవడం, అంతే. అదే ఆయన సీరియస్నెస్. అది ఇంకేముండదు. ఎంటర్టైన్మెంట్ అయ్యో ఇంకేముంటుంది, ఏముండదు. ప్రతి ఇతరులు డోంట్ పే మచ్ అటెన్షన్, ఇతరులు ఏమంటారు అనే దాని మీద దృష్టి పెట్టవద్దు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నువ్వు ఫోర్స్గా, నువ్వు బలవంతంగా ఇతరులు ఏమనుకుంటారనే దాని మీద దృష్టి పెట్టద్దు. అలాగే బలవంత బ్రాహ్మణార్థం పనికిరాదు. నేను మౌనంగా ఉండాలి, సీరియస్గా ఉండాలి, ఆ విధంగా బలవంతంగా మొదలెట్టావు అనుకో, ఏమవుతుంది? కల్టివేటెడ్ వ్యవసాయం చేసావు, టెన్షన్లో ఉంటావు. నీలో సహజమైన మౌన స్థితి రాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు టెన్షన్లో ఉండావు, యు ఆర్ టెన్స్, లేదా దుఃఖంలో ఉన్నావు, లేదా డిప్రెషన్లో ఉన్నావు, కోపంలో ఉన్నావు, దురాశలో ఉన్నావు, నీ కథ ఏంటి? లేదా హింసాత్మకంగా ఉన్నావు, అది చూడు. 1000 రోగాలు ఉన్నాయి అక్కడ, కానీ నువ్వు ప్రాక్టీస్ చేస్తారంటున్నావు. ఇది కూడా ఒక పెద్ద రోగం అవుతుంది. రోగాలు లోపల పెట్టుకొని నువ్వు పైకి మౌనము అనే ముసుగు వేసుకోవాలనుకుంటున్నావు. ఈ మౌనం అనే ముసుగు ఇది ఎలా ఉంటుందంటే, ఓషో గారు మంత్ర ప్రయోగం గురించి చెప్తూ ఉంటారు. లోపల అలాగే పెట్టుకుని నువ్వు పైన మంత్రం చెప్పడం వలన ఏం లేదు, మంత్రం చెప్పుకోవడం వలన నీకు చక్కగా మత్తు వస్తుంది, నిద్రపోతావు, అంతే. అంటే ఆ బయట నీ లోపల ఉన్న శబ్దాలు అలానే ఉంటాయి, పైకి మాత్రం అలానే ఉంటావు, అంతే. నువ్వు ఆ మంత్రం రిపీట్ చేస్తూ ఉంటావు, చక్కగా మంత్రం వల్ల ఏమవుతుంది? డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతావు, అంతే, సింపుల్.
ఏదైనా సరే, ఏ సౌండ్ అయినా సరే కంటిన్యూగా ఉంటే నిద్రలో వెళ్ళిపోతావు. యూ ఫీల్ రిలాక్స్. ఈ రిలాక్సేషన్ ఎక్కడ ఉంది? లోపల నుంచి ఉందా? లేదు. లోపల రోగాలు అలాగే ఉన్నాయి, లోపల రకరకాల వ్యవహారాలన్నీ అలాగే ఉన్నాయి. నీ లోపల మాత్రం ఏ మార్పు జరగలేదు. సో పైకి మాత్రం నువ్వు ఆ మౌన స్థితిలోకి, ఆ మంత్రం వలన నీకు ఆ మౌన స్థితి వచ్చింది, లేదా పైన నువ్వు స్లీప్లోకి వెళ్ళావు, ప్రశాంతంగా అనిపించింది, కానీ లోపల లోపల అలాగే ఉంది. ఇది ప్రతి జరిగే వ్యవహారం. అప్పుడేమవుతుంది? ఈ గురువుతో నాకు పని అవ్వలేదు, ఇంకో గురువు దగ్గరికి వెళ్తాను, ఒక గురువు దగ్గర నుంచి మరో గురువు దగ్గరికి ప్రాక్టీస్కి వెళ్ళిపోతూ ఉంటా. కానీ లోపల ఏ మార్పు ఉండదు. ఎక్కడే వేసిన కొంగలు అక్కడే ఉంటుంది, ఏమీ జరగదు. పైకి మాత్రం మేము చాలా మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామండి అంటారు. మౌనాన్ని ప్రాక్టీస్ చేయడం, మౌనం అనేది సంభవించాలి నీ లోపల అంతరంగంగా. అలా మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం, అది ఒక అలవాటుగా చేసుకుంటున్నాం. అలవాటుని ఎప్పుడైనా బ్రేక్ చేయొచ్చు, అలవాటు ఎప్పుడైనా పోవచ్చు. నిజమైన సైలెన్సు, నిజమైన మౌనము ఏదో పైన టెక్నిక్ వాడితే రాదు, అవేర్గా ఉంటే వస్తుంది. నువ్వు అవేర్గా ఉంటే చాలు, ఆ మౌన స్థితి సంభవిస్తుంది. అవేర్నెస్ ఆల్ దట్ యు ఆర్. నీ యొక్క స్థితి ఏమిటి? నాట్ ఓన్లీ బీయింగ్ అవేర్, బట్ రిమైనింగ్ విత్ ద ఫ్యాక్ట్ వాట్ యు ఆర్. నీ ఫ్యాక్ట్ ఏమిటి? నీ వాస్తవ స్థితి ఏంటి? ఆ అవేర్నెస్లో మౌనం సంభవిస్తుంది. నీ యొక్క వాస్తవ స్థితిలో నీ ఫ్యాక్ట్ ఏంటి అనే దాంట్లో నువ్వు కనుక ఉంటే అది బాగుంటుంది. మనసు ఒప్పుకుంటుందా? నీ ఫ్యాక్ట్లో ఉండడానికి ఒప్పుకుంటుందా? అది మార్పు చెందాలంటారు. తర్వాత కష్టం అయిపోతాను. నేను వైలెన్స్గా ఉన్నానండి, అది ఫ్యాక్ట్. నేనంతా దౌర్జన్యంగా ఉన్నాను, అది ఫ్యాక్ట్. మనసు ఏం చేస్తా? కుదరదు అంటుంది. డిప్రెషన్లో ఉన్నాను అండి, డిప్రెషన్లో ఉండొద్దు. నేను దుఃఖంలో ఉన్నాను అండి, దుఃఖంలో ఉండొద్దు. మనసు ఎప్పుడు మార్పు చెందాలని చెప్తుంది అది. బెటర్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఇంకొకటి ఇది చేయి, అది చేయాలి. నువ్వు ఈ విధంగా ప్రాక్టీస్ చేసే నీకు బాగుంటుంది అంటుంది. నీ ఫ్యాక్ట్ ఏంటి? నీ వాస్తవ స్థితి ఏంటి? అది చూడు. మార్పు కాదు, నీ వాస్తవాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. నీ ఫ్యాక్ట్తో నువ్వు నీ వాస్తవ స్థితితో నువ్వు దానితో ఉండు. ఏ మార్పు చేయాలి అని నువ్వు అనుకోవద్దు. ఒక సంవత్సరం పాటు చెయ్యి, నీ ఫ్యాక్ట్తో ఉండటం. ఒక డేట్ ఫిక్స్ చేసుకో. ఓకే, ఈ డేట్ నుంచి ఒక సంవత్సరం పాటు నేను ఏ మార్పు చెందాలనే దాని గురించి ఆలోచించకుండా నేను ఏదైతే ఉన్నానో దానితో ఉంటాను. ఐ విల్ రిమైన్ విత్ వాట్స్ ఎవర్ ఐ యామ్. నేను ఏమైనా కానీ నా స్థితి ఏమిటి, ఆ స్థితిలో నేను ఉంటాను, యాక్సెప్ట్ చేస్తాను. అలా కాదు, వాళ్ళ అభిప్రాయాలు కాదు, నీ కథ నువ్వు చూడు. కానీ ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి, అవేర్గా ఉండాలి. అది కథ. నువ్వేం చేయకుండా గమ్మున ఉండమని కాదు అక్కడ నేను చెప్పేది, కానీ అలర్ట్గా ఉండు. ఇక్కడ నీ యొక్క సాధన అంతా కూడా ఏంటి? సాధన అలర్ట్గా ఉండటం, సాధన అవేర్గా ఉండటం. యూ హ్యావ్ టు బి అలర్ట్. నువ్వు దేని గురించి, మార్పు గురించి, దేని గురించి ఆలోచించద్దు. నువ్వు ఏదైనా అలర్ట్గా ఉండు. గుడ్డా బ్యాడా ఓకే, నువ్వు గుడ్ అయితే గుడ్డు, బ్యాడ్ అయితే బ్యాడ్, నువ్వు మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, కానీ అలర్ట్గా ఉండు ఒక సంవత్సరం. నువ్వేమి మార్పు చెందాలనేటువంటి దృక్పథం ఏం పెట్టుకోవాక, కానీ జస్ట్ బీయింగ్ అలర్ట్. సడన్గా ఒకరోజు యూ విల్ ఫైండ్ యు ఆర్ నో మోర్ ద సేమ్. పూర్వమున అది నువ్వు కాదు, మారిపోతావు. ఈ అలర్ట్నెస్సే, ఈ ఎరుకే, ఈ మెలుకువే నీలో పరిణామక్రమం తెస్తుంది. ఈ ఎరుక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క విశేషం ఉంది.
జాజన్ అనేటువంటి కూర్చోవడం నేర్చుకోండి అని ఒకసారి ప్రతిసారి చెప్తూ ఉంటాను. అంటే ఆ కూర్చునే టెక్నిక్ ఏమిటి అనే పాయింట్ని రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. ఎందుకంటే ఇట్ విల్ బికమ్ ఏ లాంగ్ ఎపిసోడ్. అలా కాకుండా రేపు ఇంకొంచెం చిన్న ప్రశ్న ఇంకోటి ఉంది, దాంతో కలిపి ఈ జార్జన్ టెక్నిక్ ఏమిటి అనే పాయింట్ మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video, share this video.